ట్యాగ్ లైన్స్ గురించి ఒక వీడియో చేశాను కదా, చిన్నపిల్లలకి ట్యాగ్ లైన్స్ ఇవ్వద్దని. దానిలో ఇంకొకటి ఏంటంటే వాళ్ళని తిట్టేటప్పుడు అంటే వాళ్ళు ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఏడ్చుకుంటూ వచ్చారు. సపోజ్ మీరు ఆ టైంలో చాలా ఫ్రస్ట్రేటెడ్గా చిరాగ్గా ఉన్నారు. ఏడుపు గుట్టు ముఖమా, ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటావు, నీ ముఖానికి ఏడుపుతో నీ జన్మంతా ఏడుస్తూనే ఉంటావు, భావతలకి అని తిడతారు. అవునా? తిట్టేవాళ్ళని చూసారా? గాడిద అవతలకి పోవే, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు, చూస్తేనే చిరాకు వస్తుంది అంటారేది. ఇలా అనడం వల్ల ఆ పిల్లకి కాన్ఫిడెన్స్ పోతుంది. కాన్ఫిడెన్స్ పోయి తర్వాత లైఫ్లో ఇంకా ఫ్యూచర్లో చాలా అంటే కాన్ఫిడెన్స్ లేకుండా ఏం చేయలేకపోతుంది, ఏం సాధించలేకపోతుంది. ఇలాంటి వాళ్ళని చూడగానే ఈ నార్సిసిస్ట్కి ఇంకా అట్రాక్ట్ అవుతారు వాళ్ళు. ఇది ఇది ఏడుపు మొహం ఉంది అంటే ఏడుస్తూ ఉంటుంది అంటే అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి లోన్లీగా ఫీల్ అవుతారు. అప్పుడు నార్సిసిస్ట్కి వీళ్ళు టార్గెట్ లాగా దొరుకుతారు. నార్సిసిస్ట్ వచ్చి లవ్ బాంబింగ్ చేస్తారు. అంటే ఏంటంటే అబ్బా అయ్యో అవునా, అసలు నిన్ను చూస్తే అసలు ఎంత మంచిదానివి నువ్వు, ఇంత మంచిదానివి, నిన్ను ఎలా అన్నారు, అలా అలా అనగానే ఈ లోన్లీగా ఉండేవాళ్ళు అనుకుంటా, అవునా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, నాతో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారా అనేసి ఇలాంటి వాళ్ళు లవ్లో పడిపోతుంటారు. ఈ చెత్త మాటలన్నిటికీ ఊరికనే ఆ మాట ఈ మాట చెప్పగానే అవునా అనుకుని అమ్మాయిలు పడిపోతారు. అందుకని పేరెంట్స్ చిన్నపిల్లలు, అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా ట్యాగ్ లైన్స్ ఇవ్వద్దు, తిట్టద్దు వాళ్ళని. వాళ్ళు ఏడ్చుకుంటూ ఎప్పుడైనా వస్తే ఏంటి అని అడగండి. మగపిల్లలు ఏడ్చుకుంటూ రాగానే ఏంట్రా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు ఆపు అని అస్సలు అనద్దు. ఎందుకంటే అది వాళ్ళ కాన్ఫిడెన్స్ని చాలా తక్కువ